ఒక్కొక్క చెట్టుకి గుత్తి వంకాయలు 4-5 కాయలు వస్తున్నాయండి. చూస్తుంటేనే నోరు ఊరినట్టు ఉంది కదా, నల్లగా బాగున్నాయి కాయలు. చాలా కూరలు చాలా టేస్ట్గా ఉన్నాయండి. చెట్లో ఉన్న వాళ్ళు ఎలాగే చెప్తారు అనుకుంటున్నారా? కాదు, నిజమేనండి. చాలా మా కూరలు తిన్నవాళ్ళు, మా పక్క వాళ్ళు, మరి మా బంధువులు చాలా టేస్ట్గా ఉన్నాయి, మీ సొంత పండించుకున్న వంకాయలు కదా అని చెప్తున్నారు. ఛానల్ చూస్తున్న వారు లైక్ చేయండి, షేర్ చేయండి. చూసారా ఎన్నెన్ని కాయలు, వంకాయలు బాగా కాస్తాయండి. మరి ఎవరైనా ఒక 4 బియ్యం గోనెలు చూసుకొని 4 ముక్కలు పెట్టుకోండి. ఒక ఫ్యామిలీకి అయితే సరిపోతాయి. అంజీరా పళ్ళు అయితే ఈ 3 కలర్ వచ్చేసింది, కానీ 2 బాగా పండినాయి. కొత్తగా ఎవరైనా చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్. ఈ కుండీలో మొక్క వంగ చెట్టు చచ్చిపోయిందండి. ఎందుకంటే ఇదిగోండి చూసారుగా బంకమట్టి శుద్ధలాగా ఉంది. మొత్తం తీసేసి మళ్ళీ అడుగున రాళ్ళు వేసి ఇసుక లాంటి మట్టి కొంచెం వేస్తున్నానండి. తర్వాత ఈ మట్టి, ఇది పాత మట్టి కొత్త మట్టి 2 కలిపితే కొంచెం జిగురు తగ్గిపోతుంది, అంత బంక ఉండదు. ఇప్పుడు పొడి పొడిగా ఉంది మట్టి. ఈ మట్టి అయితే వేస్తున్నాను. తర్వాత ఎండి చెత్త మళ్ళీ దానిపైన మట్టి వేసేస్తే ఎరువైపోతుంది. ఏదైనా కుండీ తడి ఆరిపోతే ఇలాగే చేయండి. మట్టి మొత్తం తీసి కంప్లీట్గా ఏదన్నా వర్మీ కంపోస్ట్ కానీ ఇసుక కానీ కలిపి నాటుకోండి, మొక్కలు బాగా పెరుగుతాయి. ఓకే, బాయ్.